ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. అమెరికా మిత్ర దేశాల్లో కీలక క్షిపణుల యొక్క నిల్వ తగ్గిపోతోంది. సో మిసైల్ స్టాక్ తగ్గుతోందంటూ లీక్ అయినటువంటి పెంటగాన్ నివేదిక ఇప్పుడు దీనికి నిదర్శనంగా ఉంది. అయితే ఇంటర్సెప్టార్ మిసైల్స్ నిల్వలు భారీగా తగ్గినట్టుగా తెలుస్తోంది. నిల్వలు తగ్గిపోవడంతో రక్షణ ఉత్పత్తుల కంపెనీలతో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహిస్తున్నారు. యుద్ధంలో రోజుకి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు అమెరికా. ఇరాన్ డ్రోన్లు క్షిపణులను ఎదుర్కోవడంలో కీలకమైన ఇంటర్సెప్టార్స్ని ఉపయోగించి 500 కోట్ల రూపాయల ఖర్చు చేస్తూ ఇరాన్ని అడ్డుకుంటున్నాడంట. ఇరాన్పై అటాక్ చేస్తున్నాడంట. ఇరాన్ను దెబ్బ కొట్టేందుకు భారీగా ఇంటర్సెప్టార్ మిసైల్స్ ప్రయోగించింది అమెరికా. చిన్న ఆయుధంతో అమెరికాను చావు దెబ్బ కొట్టింది ఇరాన్. 30 లక్షల రూపాయల షాహిదీ డ్రోన్తో 30 కోట్ల రూపాయల మిసైల్స్ని అంతమొందిస్తోంది ఇరాన్. పక్కా ప్లానింగ్ ప్రకారమే చవక ఆయుధాలతో యుద్ధంలోకి దిగిన ఇరాన్. అయితే ముందుగా అమెరికా యుద్ధ నిల్వల్ని మొత్తాన్ని అయిపోగొట్టి ఆ తర్వాత అమెరికా స్థావరాలను దెబ్బతీసేటువంటి ఆలోచనతో ఇరాన్ ప్రయత్నం చేస్తోంది. కీలక దశలోనే అసలు ఆయుధాలని బయటకు తీస్తామంటూ ఆ ఇరాన్కి సంబంధించి ఐఆర్జీసీ కానీ ఇరాన్ ఆర్మీ బెటాలియన్ చీఫ్స్ కానీ చెప్తున్నమాట. సో ప్రస్తుతం తాము ప్రయోగిస్తున్నవన్నీ కూడా తుప్పు పట్టినవే అంటోంది ఇరాన్. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒక్క మాటలో చెప్పాలంటే అటువైపు నుంచి 30 లక్షల రూపాయల డ్రోన్ని, అవి ఆత్మాహుతి డ్రోన్లు. సో ఈ డ్రోన్లు ఏం చేస్తాయంటే ఒక ప్రెసైజ్ టార్గెట్స్కి వెళ్ళిపోయి అక్కడ వాటంతా అవి పేలిపోయి ఒక భారీ విధ్వంసానికి కారణమవుతూ ఉంటాయి. మరి ఆ డ్రోన్లను ట్యాకిల్ చేయడానికి అమెరికా ఏం చేస్తుందనంటే చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలంటారు చూసారా. సో చిన్న పామే డ్రోన్ అనేది 30 లక్షల రూపాయలు విలువ చేసేది. కానీ దాన్ని కొట్టడానికి ఉపయోగించే కర్ర అంటే ఇంటర్సెప్టర్ ఎంత అనంటే 30 కోట్లు. ఇప్పుడు ఇరాన్ ఏ రకంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందనంటే మేము చిన్న చిన్న పాములు పంపిస్తూ ఉంటాం, అప్పుడు కర్రలని విరిగిపోతాయి, ఇంటర్సెప్టర్స్ అని విరిగిపోతాయి, వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ పవర్స్ తగ్గిపోతుంది, ఆర్థికంగా భారం పెరుగుతుంది, కొంత ఆయాసం తీసుకొని అలసట వచ్చిన తర్వాత సడన్గా మేము మా దగ్గర వెపన్స్ని పెద్ద పెద్ద పాములు పంపిస్తాం, అప్పుడు ఈ అమెరికా ఇజ్రాయెల్ పని అయిపోద్ది అన్నట్టుగా ఇరాన్ భావిస్తోంది. అందుకే సౌదీలోని అమెరికన్ కన్సులేట్ భవనంపై దాడి చేసింది ఒక డ్రోన్, కువైట్లో దాడి చేసింది ఒక డ్రోనే, బనామాలో, బహ్రెయిన్లో, ఇంకా పోతే ఖతార్లో, వీటన్నిటిపైన దాడి చేస్తోంది డ్రోన్సే. ఈ డ్రోన్స్ మాత్రమే దాడి చేస్తూ ఉన్నాయి, అది కూడా అమెరికా సైనిక స్థావరాలపైనే. అమెరికా ఎక్కడెక్కడైతే తన ఎయిర్ బేసెస్ని ఏర్పాటు చేసుకుందో, అమెరికా ఎక్కడెక్కడైతే తమకు సంబంధించినటువంటి ఆర్మీ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుందో అక్కడక్కడ డ్రోన్ సహాయంతోనే ఇప్పుడు ఇరాన్ దాడి చేస్తోంది. అయితే ఇరాన్ చేసినటువంటి దాడి కేవలం ఒక్కో డ్రోన్ 30 లక్షల రూపాయల విలువ. అదే డ్రోన్ని ట్యాకిల్ చేయడానికి ఉపయోగించినటువంటి ఇంటర్సెప్టర్ 30 కోట్లు. ఇప్పటికే రోజుకి సగటున 500 కోట్ల రూపాయల డబ్బులు వెచ్చిస్తోందంట అటు అమెరికా. 500 కోట్లు. సో 500 కోట్ల రూపాయలు పెట్టి యుద్ధం చేస్తోంది అమెరికా రోజుకి. ఇప్పటికే సుమారుగా యుద్ధం ప్రారంభమై కూడా అటు ఇటుగా 5-6 రోజులు కావస్తుంది. అంటే ఇప్పటికే 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటుంది. 3-4 వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు అయిపోయాయి. అటు నిల్వలు తగ్గిపోతున్నాయి, అంటే యుద్ధ సామాగ్రి నిల్వలు తగ్గిపోతున్నాయి. వెంటనే వాటిని తయారు చేసినటువంటి కంపెనీలతో ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు ట్రంప్. ఎందుకంటే ఆ ఇంటర్సెప్టార్ని అన్నీ అయిపోతున్నాయని చెప్పి భావిస్తోంది. ఇరాన్ ఏం చెప్తోందంటే మా దగ్గర ఇంకా బలమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. మేము ప్రతిసారి ఆర్టీవీ చెప్తూనే వచ్చింది, ఇరాన్లో అండర్ గ్రౌండ్ సిటీస్ ఉన్నాయంట, వాటర్లో ఉపయోగించే వెపన్స్ ఉన్నాయంట, అండర్ గ్రౌండ్ సిటీస్ నుంచి సైతం వెపన్స్ని బయటికి తీసి చంపేటువంటి శక్తి సామర్థ్యాలు మా దగ్గర ఉన్నాయని ఇరాన్ భావిస్తోంది. లేకపోతే ఒకే ఒక్క దేశం ఇజ్రాయెల్ని, కువైట్ని, ఖతర్ని, సౌదీని, ఇరాక్ని, బహ్రెయిన్ని, బనామాని, అమెరికాని, ఇన్ని దేశాలను ఢీకొనగలుగుతుందా? వాళ్ళ దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు ఇప్పుడు తీసేవన్నీ కూడా తుప్పు పట్టినవే అని చెప్పి ఇరాన్ చెప్తోంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న డ్రోన్స్ మాత్రం వినియోగిస్తున్నాయి. ఇప్పుడు మేము ఈ డ్రోన్స్ అయిపోగానే వాళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు మరి ఒక ఇరాన్తో పోలిస్తే ఇన్ని దేశాల శక్తి సామర్థ్యాలు లేవా అంటే సౌదీకి అవసరం లేదు అటాక్ చేయడానికి. సౌదీకి ఎట్టి పరిస్థితులు అటాక్ చేయడానికి అవసరం లేదు, అవసరం కూడా లేదు. కువైట్కి అవసరం లేదు, ఖతార్కి అవసరం లేదు, బనామాకి అవసరం లేదు, బహ్రెయిన్కి అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా యుద్ధంలోకి దిగిపోయి తమ మిసైల్స్, తమ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని ఉపయోగించి ఇరాన్పై దాడి చేసేటువంటి ఆవశ్యకత వాళ్ళ దగ్గర లేదు. బికాజ్ ఇరాన్ డైరెక్ట్గా దేశాలను కొట్టట్లేదు, ఆ దేశంలో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలను కొడుతోంది, అమెరికా బేసెస్ని కూల్పేస్తోంది, అమెరికా కన్సులేట్ భవనాల్ని కుప్పకూల్చేస్తోంది, అమెరికా అక్కడ ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ బిల్డింగ్ని కూల్చేస్తుంది. అంతేగాని అక్కడ ఇండివిజువల్గా ఆయా దేశాలపైన దాడి చేసే సందర్భాలు తక్కువే. ఉదాహరణకి సౌదీలో ఆరంకో ఉంది, ఆరంకో ఆయిల్ రిఫైనరీ ఉంది. ఆ ఆయిల్ రిఫైనరీలో కూడా
పెద్ద మొత్తంలో సౌదీ నుంచి అమెరికాకు సంబంధించి అంటే వాళ్ళతో మ్యూచువల్ రిలేషన్షిప్లో భాగంగా ఆ కంపెనీ నడుస్తోందంట. సో కొన్ని ఆయిల్ రిఫైనరీస్ పైన ఇరాన్ దాడి చేసింది. కానీ ఆ దాడిని తీవ్రంగా తీసుకొని సౌదీలు లేకపోతే ఇరాన్లు, ఇరాక్లు, ఖతార్ ఈ దేశాలు డైరెక్ట్గా అటాక్ చేయాల్సిన ఆవశ్యకత వాళ్ళకు లేదు అని భావిస్తున్నాయి. అందుకే అమెరికా సహాయం తీసుకుని అమెరికాని డైరెక్ట్గా మిసైల్స్ ఇచ్చి, అమెరికాని డైరెక్ట్గా ఇంటర్సెప్టార్లు ఇచ్చి, అమెరికాని డైరెక్ట్గా డిఫెన్స్ సిస్టాలు ఇచ్చి ఆ దేశంలో నుంచి వారి సైనిక స్థావరాల్ని అక్కడికి దింపి వారి చేత ఇరాన్పై దాడి చేయిస్తున్నారు. డైరెక్ట్గా సౌదీకి కానీ ఖతార్కి కానీ ఎటువంటి డైరెక్ట్ ఫైనాన్షియల్ ఎఫెక్ట్ మాత్రం లేదు. కానీ ఈ ఎఫెక్ట్, ఈ భారం మొత్తం మోస్తోంది అమెరికానే. ఒక రోజుకి 500 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని అర్థం చేసుకోండి ఏ స్థాయిలో యుద్ధం జరుగుతోందో. అదే అటువైపు ఇరాన్ విషయానికి వస్తే 30 లక్షల రూపాయల డ్రోన్తో 30 కోట్ల రూపాయల ఇంటర్సెప్టర్ని పేల్చేస్తోంది. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మేము మొత్తం వాళ్ళు అలసిపోవాలి, వాళ్ళ అలసిపోయి మొత్తం అలమట్టిస్తున్న సిచ్యువేషన్లో మేము వెళ్ళి అప్పుడు అటాక్ చేస్తాం, వాళ్ళంతా అలసిపోవాలి అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారంట. సో ఈ అలసిపోవడం అనేటువంటి మాట ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ విషయంలో చెప్తుందనంటే నిజంగా అతిశయోక్తి అవుతోంది. బికాజ్ హైయెస్ట్ వార్ వెపన్ ఉన్నటువంటి దేశం అమెరికా, సో హైయెస్ట్ టెక్నాలజీ పరంగా ఉన్న దేశం ఇజ్రాయెల్. మరి రెండింటి దేశాలు అలసిపోవాలన్న ఆలోచన ఇది మూర్ఖత్వం అంటామా? లేదు, నిజంగానే ఆ స్థాయిలో ఇరాన్ ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి సిద్ధంగా ఉందా తెలియదు. కానీ ఒక పెద్ద మొత్తంలో ఆపరేషన్ జరుగుతోంది. సో ఈ ఆపరేషన్ ఎక్కడి వరకు వెళ్తున్నా చూడాలి. సో పైపెచ్చు ఇంకా అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే అమెరికాను ఆర్థికంగా దెబ్బతీయడం, తమపై యుద్ధం ఆపే దిశగా ఒత్తిడి తేవడమే ఇరాన్ లక్ష్యం అంట. ఇక చమురు ట్యాంకరు, నౌకలపైన దాడులు చేసేవన్నీ కూడా చిన్న ఆ వ్యూహంలో భాగమే అని చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా సైనిక స్థావరంలోని AN-132 ఫేజ్డ్ అరే రాడార్ పై ఇరాన్ క్షిపణులతో దాడి చేసిందట. అది పూర్తిగా ధ్వంసమైపోయింది. అమెరికా నిఘా వ్యవస్థలను కూడా అత్యంత కీలకమైనటువంటి రాడార్ విలువ సుమారుగా 10,130 కోట్ల రూపాయలు. ఆ 10,130 కోట్ల రూపాయల రాడార్ సిస్టమ్ని ఇప్పుడు ఇరాన్ బ్రేక్ చేసింది. 5 రోజుల పాటుగా యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో రోజుకి సగటున 500 కోట్ల రూపాయలు అనుకున్నా కూడా 300 నుంచి 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఇప్పటికే వెచ్చించింది. ఇక ఇరాన్ వద్ద 2,000 బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయంట. అంతకు 10 షాహిదీ డ్రోన్లు కూడా ఉన్నాయట. ఇరాన్ ఇప్పటి వరకు 1000 వరకు మాత్రమే ఆ క్షిపణులను ఉపయోగించింది. అయితే మిగతా అంతా షాహిదీ డ్రోన్లు వినియోగిస్తోంది యాజ్ ఆఫ్ నౌ. సో ఈ షాహిదీ డ్రోన్లు ఉపయోగించడం గల ప్రధాన కారణం డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ భారీ నష్టం వాటిల్తుందని. దీంట్లో రష్యా ఇతర ఉత్పత్తిదారులు కలిపి రోజుకు 100 కొద్దీ షాహిదీ డ్రోన్లని తయారు చేయగల సామర్థ్యం ఉన్నవంట. సో దీంతో ఇరాన్కి కొరత లేకుండా పోయింది. రష్యా కూడా ఒక రకంగా వాళ్ళకి అగ్రిమెంట్లో భాగంగా రష్యా కూడా డ్రోన్లు అందిస్తోందట. సో ఎక్కువ మొత్తంగా వనరులను ఖర్చు చేసేదానికంటే కూడా చిన్న విషయంలో చిన్న వీటిని ఉపయోగించి అటువైపు వాటిని ఢీ కొట్టొచ్చనే ఆలోచనతో ఇరాన్ చేస్తోంది. అయితే అమెరికా వాల్ స్ట్రీట్ జర్నల్ అనేటువంటి ఒక జర్నల్ ఇచ్చినటువంటి కథనం మేరకి రష్యాతో యుద్ధం కోసం ఉక్రెయిన్కి భారీగా ఆయుధ సాయం, గాజాలో ఇజ్రాయెల్ దాడులకి సాయంతో ఈ పరిస్థితి తలెత్తిందట. సో ఇప్పటికే అటు ఉక్రెయిన్కి ఆయుధ సామాగ్రి అందించింది అమెరికా, టర్కీకి ఆయుధ సామాగ్రి అందించింది, అటు గాజాపై యుద్ధానికి ఇజ్రాయెల్కి అందించింది. సో ఇవన్నిటిలో విషయంలో కూడా అమెరికా డైరెక్ట్గా వార్ ఎక్విప్మెంట్ ఇవ్వడంతో అమెరికా దగ్గర ఆఖరికి వస్తే నిల్వలు లేకుండా పోయాయి. మరో 10 రోజుల పాటుగా మాత్రమే ఇటువంటి యుద్ధం జరిగితే గనక 1-2 రోజుల్లో అమెరికా పూర్తిగా కూడా ఆ యుద్ధ సామాగ్రి లేక దివాలా తీసే అవకాశం కూడా ఉందట. డైరెక్ట్గా పెంటగాన్ అంటే వార్ ఎక్విప్మెంట్కి సంబంధించి ఇచ్చేటువంటి రిపోర్ట్, పెంటగాన్ రిపోర్ట్ ఇచ్చిన నివేదిక ఆధారితంగా ఈ విషయాలు తెలుస్తూ ఉన్నాయి. సో అయితే కొరత తలెత్తే అవకాశం ఉంది అని మాత్రమే ఆ రిపోర్ట్లో పొందుపరిచారు. బట్ చాలామంది అనలిస్ట్ చెప్తున్న మాట, ఇంటర్నేషనల్ కథలో వస్తున్న మాట ఏంటంటే అటు గాజాపై దాడికి ఇజ్రాయెల్కి, రష్యాపై దాడికి ఇరాన్కి, టర్కీకి, వీటన్ని దేశాలకు అందించిన మూలంగా వాళ్ళ దగ్గర యుద్ధ సామాగ్రి లేకుండా పోయిందట. సో తక్కువ ఖర్చుతో షాహిదీ డ్రోన్లు ఉపయోగించి ఈ యొక్క యుద్ధంలోకి దిగి సుమారుగా 2,000 డ్రోన్లు ఇప్పటివరకు ప్రయోగించింది 1000 మాత్రమే క్షిపణులు. ఇటువైపు డ్రోన్లు రోజుకి 100 కొద్ది వస్తూ ఉన్నాయి. సో యాజ్ పర్ అగ్రిమెంట్ ఇంకా ఈ తలెత్తుతోంది యుద్ధానికి సంబంధించి. సో గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల పైన, ఎంబసీ బిల్డింగ్స్ పైన ఇరాన్ పెద్ద సంఖ్యలో ఈ డ్రోన్లను ఉపయోగించి సుమారుగా 18 లక్షలు ఇప్పటివరకు అయినటువంటి ఖర్చు ఒక్కో డ్రోన్ పైన 18 లక్షల ఎగ్జిక్యూషన్ కోసం అంతా కలిపితే మహా అయితే ఒక 30 లక్షలు అటు ఇటుగా యావరేజ్గా 30 లక్షల రూపాయల డ్రోన్తో 35 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ఇంటర్సెప్టర్స్ని ఢీకొట్టింది. సో అయితే ఈ సంఖ్య 1045 మంది ఇప్పటికే ఇరాన్లో ప్రాణాలు కోల్పోయారు. దాంతోపాటుగా
ఇటు ఆయన మృతదేహాలకు సంబంధించి సమాధి చేస్తున్న నేపథ్యంలో సంఖ్య ఇప్పటివరకు 787 మాత్రం నోటెడ్ అయిందంట. ఇంకా అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి. ఇరాన్లో రోజు రోజుకి మరణాల సంఖ్య పెరుగుతోంది, కానీ వాళ్ళ ధీమా మాత్రం తగ్గడం లేదు, వాళ్ళ ధైర్యం మాత్రం తగ్గడం లేదు. ఎలాగైనా సరే ఇజ్రాయెల్ని అమెరికాని ఎదుర్కొంటామన్న రకంగా రోజుకో కొత్త ఎత్తుగడ వ్యూహంతో ముందుకెళ్తున్న ఇరాన్ మూర్ఖత్వం అనుకుంటారా? వాళ్ళ దగ్గర యుద్ధ సామాగ్రి మొత్తాన్ని తర్వాత ఉపయోగిస్తాం, ఇప్పుడు కాదు తర్వాత ఉపయోగించి ఆ తర్వాత వారిని ఢీ కొడతామని చెప్పేటువంటి ఈ మాటలు మూర్ఖత్వంగా చూస్తున్నారా లేదంటే వ్యూహం అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. I can't believe this. Look at that. Oh God. Tel Aviv. I can't. అమెరికా యుద్ధాన్ని మొదలుపెట్టిన మొదటి రోజే ఎప్పుడైతే అలీ ఖమేనీని అంతమొందించాలని చెప్పి యుద్ధాన్ని మొదలుపెట్టిందో అదే రోజున 7,000 కోట్ల రూపాయల డబ్బుల్ని ఖర్చు చేసిందంట. ఇక ఖమేనీని చంపడానికి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అమెరికా. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇదొక సంచలన పరిణామంగా చెప్పాలి. సో అలీ ఖమేనీ అంతమొందించడం కోసం 7,000 ఖర్చు పెట్టడంతో పాటుగా సగటున రోజుకి యావరేజ్గా ఆ యుద్ధ సామాగ్రి ఇంటర్సెప్టర్లను ఉపయోగించి ఆ డ్రోన్స్ని ఎదుర్కోవడం కోసమే 500 కోట్లు ఖర్చు చేస్తోంది. అంటే ఒక్కో డ్రోన్కి నేను చెప్పినట్టుగా 40 కోట్ల రూపాయలు వేసుకున్నా కూడా రోజుకి సగటున 100 డ్రోన్లని ఖర్చు చేయాల్సి వస్తుంది, లేకుంటే పదుల సంఖ్యలో డ్రోన్లని ఆ ఇంటర్సెప్టార్స్ని ఉపయోగించాల్సి వస్తుంది. సో ఇంటర్సెప్టార్స్ని ఉపయోగించినప్పుడల్లా ఒక్కో ఇంటర్సెప్టార్కి 40 కోట్లు. ఈ రకంగా రోజుకి సగటున 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది అమెరికా. సో ఇక్కడ అమెరికా పైన ఇరాన్ వేస్తోంది వ్యూహమా లేదంటే మూర్ఖత్వమా? మరింత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. నా కొలీగ్ కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్, సో ఇక్కడ ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి 30 లక్షల రూపాయల డ్రోన్లను ఉపయోగించి ఆత్మాహుతి దాడులు చేపడుతూ అటు అమెరికా పైన పెద్ద మొత్తంలో నష్టాన్ని వాటిల్లే విధంగా చేస్తోంది. ఇంటర్సెప్టర్స్ 30 కోట్ల రూపాయలు ఇంటర్సెప్టర్స్ని అటు అమెరికా వాడుతుంది, 30 నుంచి 40 కోట్ల రూపాయలు సుమారుగా. సో ఆ ఇంటర్సెప్టర్ని వాడి డ్రోన్ అడ్డుకుంటోంది. సో అటు నష్టం ఎక్కువగా ఆర్థికంగా అమెరికా వైపు ఉంది. దీని వ్యూహం అంటోంది ఇరాన్. సో ఈ వ్యూహం నిజంగా వర్కౌట్ అవుతుందా? ఈ వ్యూహం ఎంత మేరకు జరిగే అవకాశం ఉంది? ఇప్పటికే 1000 మంది ప్రాణాలు పోయాయి, ఇంకా వ్యూహం అంటూ మాట్లాడుతోంది అమెరికా అంటే ఎలా చూడాలి? మనోజ్, ప్రస్తుతానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా అర్జెంట్ గా ఇటు వైట్ హౌస్ లో ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ లోనే ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేసింది. ఇటు అంటే ఈ మిసైల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ అంటే ప్రైవేట్ కాంట్రాక్టర్స్, డిఫెన్స్ కి సంబంధించిన కాంట్రాక్టర్స్, లాక్ హీడ్ మార్టిన్ అనే కంపెనీ కావచ్చు, అలాగే ఆర్టీఎక్స్ అంటే రేథియాన్ అనే ఒక కంపెనీ, ఈ కంపెనీస్ తో యాక్సలరేట్ చేయండి, వెపన్స్ ప్రొడక్షన్ పెంచండి అంటూ ఒక మీటింగ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వైట్ హౌస్ లో చేసింది. ఎట్ ద సేమ్ టైం వాడుతుంది అమెరికా పేట్రియాట్ మిసైల్స్ కి సంబంధించిన ఇంటర్సెప్టర్స్ షార్టేజ్ రావడంతో ఇటు సౌత్ కొరియాలో, ఇటు నార్త్ కొరియా అంటే కిమ్ జాంగ్ ని బెదిరించడానికి ఏవైతే కొరియాలో పేట్రియాట్ అడ్వాన్స్ కి సంబంధించిన PAC-3 అనే మిసైల్స్ అక్కడ పెట్టిన మిసైల్స్ ని కూడా ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కి ఇమీడియట్ గా షిఫ్ట్ చేసినట్టే అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఎలా ఉందనేది. సో మీరు అన్నట్టు ఇటు 30 కోట్లు వర్సెస్ 30 లక్షలు అనుకుంటే ఒకసారి మనం దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇరాన్ ప్రస్తుతానికి ఇటు షాహీద్ 136 అనే సూసైడ్ డ్రోన్స్, ఈ మ్యూనిషన్ కి సంబంధించిన ఈ డ్రోన్స్ ని వాడుతుంది. దాని ధర 16 లక్షల నుంచి 41 లక్షల రేంజ్ ఉంటుంది ఆ మిసైల్స్ కి సంబంధించిన రేంజ్. సో మొత్తానికి అయితే అంటే తక్కువ కాస్ట్, అంటే ఈ తక్కువ కాస్ట్ కి సంబంధించిన ఈ డ్రోన్స్ ని ఇంటర్సెప్ట్ చేయడానికి, వాటిని న్యూట్రలైజ్ చేయడానికి అమెరికా వాడుతున్న మిసైల్స్ ఏంటి, అమెరికా దగ్గర ఉన్న పవర్ ఏంటి అంటే దాని దగ్గర స్టాండర్డ్ మిసైల్స్ ఉన్నాయి. ఏంటి అది దృష్టిలో పెట్టుకొని కోల్డ్ వార్ తర్వాత వీటినే ప్రొడ్యూస్ చేసింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ వార్ఫేర్ మనం చూస్తే రష్యా యుక్రెయిన్ కి సంబంధించిన వార్ఫేర్ కావచ్చు, ఇలాంటి వార్ఫేర్స్ లో యూజ్ చేసే ఈ డ్రోన్స్ కి తగ్గట్టు మిసైల్స్ అమెరికా దగ్గర లేకపోవడం ఒక మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇటు $2.5 మిలియన్ నుంచి $4 మిలియన్, అంటే దాదాపు 20 నుంచి 30 కోట్ల మధ్యలో ఆ రేంజ్ లో ఉన్న మిసైల్స్ నే ఈ చిన్న డ్రోన్స్ ని న్యూట్రలైజ్ చేయడానికి అడ్డుకోవడానికి ప్రస్తుతానికి అమెరికా యూజ్ చేస్తుంది. మరో పక్కన దాదాపు రోజు $60 మిలియన్ ని ప్రస్తుతానికి ఇటు అమెరికా ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు థ్యాంక్ యూ కళ్యాణ్. సో మొత్తంగా ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో ఇదొక పెద్ద మొత్తంలో ఒక సంచలన పరిణామం అని చెప్పాలి. ఇరాన్ చెప్తున్నట్టుగా మేము వ్యూహం రచిస్తున్నాము, వాళ్ళని పూర్తిగా ఆర్థికంగా వాళ్ళ దగ్గర నిల్వల్ని దెబ్బ కొట్టిన తర్వాత మా మిసైల్స్ని
మా అద్భుతమైనటువంటి వెపన్స్ని ఉపయోగిస్తాం, అప్పుడు అమెరికా ఇజ్రాయెల్ పని చెప్తామన్నట్టుగా ఇరాన్ చెప్తోంది. కానీ ఆలోపే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయి ఇరాన్ అంతా కుప్పకూలిపోయి టెహరాన్ నగరం మొత్తం కుప్పకూలిపోయి అటువైపు అలీ ఖమేనీతో పాటుగా ఇప్పుడు ముజ్తబా ఖమేనీని కూడా టార్గెట్ చేసి వారిని సైతం అంతమొందించే పరిస్థితి రాబోతుందనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇరాన్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తామనేటువంటి ఆలోచనలో భాగంగా ముందుకెళ్తున్నప్పటికీ ఇదంతా మూర్ఖత్వం అనే రకంగానే మాట్లాడుతున్నారు చాలామంది అనలిస్టులు కూడా. మరి దీన్ని నిజంగానే ఇజ్రాయెల్ని టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్గా ఉన్నటువంటి ఇజ్రాయెల్ని వార్ వెపన్ పరంగా అత్యధిక వార్ వెపన్ కలిగినటువంటి దేశంగా ఉన్నటువంటి అమెరికాని వాళ్ళ వ్యూహాలు వాళ్ళ యొక్క ఎత్తుగడలు దెబ్బతీస్తాయా? సో ఏం జరుగుతుందో చూడాలి. సో యాజ్ ఆఫ్ నౌ 30 లక్షల రూపాయల డ్రోన్ని ఉపయోగించి 40 కోట్ల రూపాయల ఇంటర్సెప్టార్ని మేము ఢీకొనగలుగుతున్నామని చెప్పి ఆనందంగా గట్టిగా ప్రగల్భాలు పలుకుతోంది ఇరాన్. మరి దీన్ని ఎలా ట్యాకిల్ చేయబోతోంది, దీని వ్యూహాన్ని అమెరికా పసిగట్టిందా, ఇజ్రాయెల్ దీనికి ఎలా కౌంటర్ ఇవ్వబోతుందో చూడాలి. Tel Aviv, I can't believe this. Look at that, oh God, Tel Aviv, I can't believe this. Look at that, oh God, Tel Aviv, I can't believe this. జై గోవింద. అనంతరాజ్ ఆశ్రయ్ వారు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎదురుగా ఎంఎన్సి కంపెనీస్ మధ్యలో మెడికల్ కాలేజు మరియు ఇంటర్నేషనల్ స్కూల్స్కు అతి చేరువలో అనంతరాజ్ ఆశ్రయ్ ప్రాజెక్ట్ను కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. కేవలము 19 లక్షలకే మీకు 2 BHK హౌస్ను అనంతరాజ్ ఆశ్రయ్లో పొందవచ్చును. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU.